అందరికీ స్వాగతం అండి. ఇప్పుడు నేను చెప్పబోయే కథ నీతి కథలలో ఒక కథ. మరి కథలోకి వెళ్దామా? కథ పేరు జాలరి బ్రతుకులు. అయితే మరి అమ్మాపురం అనే ఊర్లో రంగడు అనే అతను ఉన్నాడనమాట. అతడు ఎప్పుడు కూడా ఏం చేస్తారంటే ఉదయాన్నే లేచి చక్కగా ఒక వల తీసుకుని అతను సముద్రంలోకి వెళ్ళి చేపలు పట్టడానికి వెళ్తూ ఉంటాడు. అలాగా ఏం చేశారంటే ఆ రోజు ఉదయమే పొద్దు తెల్లారక ముందే అతను ఏం చేశారంటే ఆ వలని భుజాన్ని వేసుకుని బయలుదేరాడు. ఆకాశంలో ఎలా ఉందంటే మబ్బులు కమ్ముతున్నాయి. నడుస్తున్నాడు. ఈ వానాకాలం మొదలైందంటే చాలు మా జారాల గుండెల్లో తుఫాన్లే పరిగెడుతూ ఉంటాయి అంటూ భయపడుతూ ఎందుకు వచ్చినా వేటకొద్దని చాటింపేస్తున్నారు ఏంటి అని ఇంకొక అతను కూడా తన స్నేహితుడు వచ్చాడు. ఏంటి రంగా నీలో నువ్వే మాట్లాడేసుకుంటున్నావు? రంగడి దారిలో కలిశాడు అతను. కలిసి ఏంటంటే ఏముందిక మనకి ఈ మబ్బులు వచ్చి వర్షం పడితే మనల్ని సముద్రంలోకి చేపలు పట్టడానికి వెళ్ళినవారు కదా మరి అన్నాడు. అయితే మరి ఈ వారం రోజులు ముసురుగా ఉంటుందంట, వర్షాలు పడతాయట అంటున్నాడు. అయితే ఏం చేద్దాము అని అంటుంటే రంగడు అంటున్నాడు, నా కూతురు చదువుకుంటుంది, దానికి పుస్తకాలు కావాలంది, దానికి తిండే పెట్టనా లేక పుస్తకాలు కొనివనా అని అనుకుంటూ వాళ్ళు ఏం చేశారంటే పడవకి వెళ్ళి పడవ మీద కాస్త లోపలికి ఏం చేశారంటే వల వేశారు. సూర్యుడు పైకి వచ్చే సమయానికి నిండా చేపలు భలే వచ్చేసాయి అన్నీ కూడా. రంగా ఇద్దరు కూడానేమో చేపలు తీసుకుని అబ్బా ఈరోజు ఎంత బాగా చేపలు దొరికాయి, మన అదృష్టమే పండిందిరా బాబు అని అనుకుంటూ వాళ్ళిద్దరు కూడా బజార్కి వెళ్ళి చేపలు నమ్మేసి రంగడు ఏం చేశారంటే తన ఇంటికి వచ్చాడు. పుస్తకాలు అడిగింది కదా మరి ఆ పుస్తకాలను తీసుకుని కూతురు దగ్గరికి వచ్చాడు. అమ్మా అని పిలిచాడు. కూతురు బయటకు వచ్చింది. ఏంటి నాన్న ఏం చేసావేంటి అని అడిగింది. ఏవో పుస్తకాలు రాసిచ్చావు కదమ్మా, ఆ పుస్తకాలు తెచ్చాను తల్లి అన్నాడు. చాలా థ్యాంక్స్ డానా అని అందనమాట. అలాగే నేను కూడా నీకు థ్యాంక్స్ చెప్తున్నానులే అన్నాడు తండ్రి. ఇంకోటి భార్య పేరు పద్మ. ఆమె ఏం చేసిందంటే ఏటండి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి అని అడిగింది. ఏముందే ఈరోజు చేపలు బాగా పడగా పిల్లకి పుస్తకం కొని తెచ్చిన తర్వాత మిగతా వాటితోనేమో ఈ డబ్బులు ఇగో అని చెప్పేసి 3,000 రూపాయలు భార్య చేతిలో పెట్టాడు. ఏంటండి ఇన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి, ఏదైనా అప్పు చేసినావా ఏంటి అని అడిగింది. లేదే ఈరోజు సముద్రంలో చేపలు బాగా పట్టాయి, అందువల్ల నేను ఈ డబ్బులన్నీ చాలా జాగ్రత్తగా ఈ చేతిలో పెడుతున్నానే అన్నాడు. అతని చేతిలో డబ్బులు తీసుకొని కావలసిన సరుకులన్నీ తెప్పించుకుంటానని చెప్పింది. ఇంతలో రంగడు అలసిపోయాడు కదా, మరి చక్కగా నిద్రపోయాడు కదా రంగడు. మళ్ళీ తెల్లారేసరికి మళ్ళీ మొదలవుతుంది. వల పుచ్చుకొని జాలరి వెళ్తున్నాడు అనమాట. సముద్రంలోకి వెళ్దానికి ప్రయత్నం చేస్తుంటే భార్య పద్మంది, ఎక్కడికి వెళ్తున్నారండి అని అడిగింది. ఎక్కడికైతే నేను జాలరీ పని చేస్తాను కదా, చేపలు పట్టడానికి సముద్రం దగ్గర పోతున్నానే, నా స్నేహితుడు అక్కడికి వస్తానన్నాడు సుబ్బయ్య అన్నాడు. ఓహో అలాగా, అయితే సరే వెళ్ళండి అని, సరే మీకు తినడానికి కూడు అది పెట్టేస్తాను, పట్టుపోతుగా ఉండండి అందనమాట. అయితే నువ్వు వంట చేసి నాకు సెట్టేసరికి ఇంకొక గంట పనే టైము ఆలస్యం అయిపోతుంది. అక్కడ సుబ్బయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటాడు, ఏం అక్కర్లేదు, తిండి ఏం అక్కర్లేదు, ఏదైనా దొరికితే తింటావులే అని చెప్పి రంగడు బయలుదేరడం సిద్ధంగా ఉన్నాడు. రంగడు భార్యకి బిడ్డకి చెప్పి నేను సముద్రంలోకి వెళ్ళి వల వేయడానికి వెళ్తున్నాను అని సుబ్బయ్య నేను ఇద్దరం వెళ్తున్నామని చెప్పేసి ఇద్దరు బయలుదేరారు. అక్కడ ఏమైందంటే ఆకాశంలో మబ్బులు అయ్యి ఉండి తుఫాన్ వస్తుందని చెప్పేసి భయపడి సుబ్బయ్య ఏం చేశాడంటే వద్దు, మనం ఇప్పుడు తుఫాన్ వచ్చేలా ఉందంట, సముద్రంలోకి వెళ్తే ఏమవుతుందో ఏంటో, నేను రాను అని చెప్పాడు.
చెప్తే రంగడు సరే అని ఇద్దరు కలిసి వెనక్కి తిరిగి వచ్చేశారు. సుబ్బయ్య ఇంటికి వెళ్ళిపోతూ రంగడు కూడా నువ్వు కూడా రారా మన ఇద్దరం కలిసి పోదామంటే బలవంతం మీద బయటికి వచ్చాడు. కానీ అతని మనసులో ఏదో కోరిక, ఎలాగైనా సరే నేను ఈసారి సముద్రంలోకి వెళ్ళి చేపలు పెట్టాలా అని అనుకున్నాడు. రంగడు సుబ్బయ్య రాకపోయినా సరే నేను అక్కడనే వెళ్ళిపోతాను అనుకుని వలభుజాన్ని వేసుకున్నాడు. అప్పుడు సుబ్బయ్య అంటున్నాడు, నా పెళ్ళాము ఇవాళ జున్ను చేస్తుందంట, నన్నేమో పాలు తీసుకురమ్మని చెప్పింది అని అతను ఏం చేశాడంటే అతన్ని రంగడిని వదిలిపెట్టి సుబ్బయ్య వాళ్ళ ఇంటి దారిని పట్టేశాడు, వెళ్ళిపోతున్నాడు అనమాట. అలాగా రంగడితో సుబ్బయ్య చెప్తున్నాడు, వాతావరణం బాగుంటే రేపు పొద్దున్న మళ్ళీ వెళ్దామని నడు, మీ ఇంటికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి అతని ఇంటికి పంపించేసి తను కూడా ఇంటికి బయలుదేరాడు. సుబ్బయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాడు. రంగడు ఏం చేశాడంటే ఏదో పట్టుదలతోని ఎలాగైనా వెళ్ళాలి అని అనుకుని ఒక పడవని తీసుకుని అతను కొంచెం దూరం వెళ్ళేసరికి పెద్ద తుఫాన్ వచ్చేసిందనమాట. వచ్చేసి గందరగోళం చేసేసింది. అతనికి ఏం చేయాలో పోవట్లేదు. రంగడు పడవ ఎత్తుపల్లాలతో ఎక్కడికో నీళ్లలోకి వెళ్ళిపోయిందనమాట. అతనికి ఏమవుతుందో ఏమీ అర్థం కాలేదు. ఈ లోపల సుబ్బయ్య పద్మ దగ్గరికి వచ్చాడు. ఏమ్మా పద్మ, ఏం చేస్తున్నావేటి? ఏడి నా రంగడు ఏం చేస్తానంటే, అదేంటి ఇద్దరు కలిసి రాత్రి మీరు వెళ్ళారు కదా అంటే, లేదమ్మా తుఫానుగా ఉందని చెప్పేసి నేను ఇద్దరం కలిసి తిరిగి వచ్చేసామే, రంగడు ఇంటికి రాలేదా ఏటి అని అడిగాడు. సాడా రంగయ్య అంటే సుబ్బయ్య పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అనమాట. వెళ్ళి అక్కడ సముద్రం ఒడ్డు దగ్గర నుంచున్నాడు. చుట్టుపక్కల కొంతమంది ఉన్నారు. అదేంటి తుఫాన్ వస్తుందని తెలుసుండి కూడా మీరు ఎందుకు అలాగా ఊరుకున్నారు? రంగడిని ఎందుకు పంపించారు? మీ తుఫాను హెచ్చరికలు మీకు తెలియదా మీకు అంటూ నలుగురు కూడా పోగయ్యారు ఆ చుట్టుపక్కలంతా కూడా. అప్పుడు సుబ్బయ్య అంటున్నాడు, భగవంతుడా నువ్వే మంచివాడు అయితే నా స్నేహితుడు నాకు తప్పనిసరిగా నాకు కనిపించేలా చేయవా అని దేవుణ్ణి ప్రార్థించాడు సుబ్బయ్య అంటున్నాడు, నా స్నేహితుడు క్షేమంగా ఉండాలి, దాని కూతురు బిడ్డ బాధపడతారు కదా, చిట్టి చాలా చిన్నపిల్ల, అది ఏడుస్తూ ఉంటుంది, వాడు ఎక్కడున్నా సరే క్షేమంగా ఉండేలా చేయి తండ్రి అంటూ దేవుణ్ణి ప్రార్థించుకున్నాడు. రంగడు ఏమైందంటే అలా కొట్టుకుని వెళ్ళిపోయి ఎక్కడో ఒక ద్వీపంలోకి అక్కడ తేలాడు. అక్కడ చుట్టూ ఇసుక తప్ప ఇంకేమీ లేదు, ఒక మనిషి కూడా కనిపించలేదు అక్కడ. అయితే నేను ఇంకా బతుకున్నానా చచ్చిపోయినానా అనుకుంటూ అటు ఇటు తిరిగాడు. ఏం చేయాలో తెలియక ఎవరన్నా సహాయం చేస్తారా నాకు అని చెప్పి గట్టిగా అరిశాడు, ఎవరన్నా సహాయం చేయండి అయ్యా బాబు అంటూ. రంగడి మాట చుట్టుపక్కల ఒక్కసారి మనం పలికితే చుట్టూ ఖాళీ ప్రదేశం ఉంటే ఎవరు కూడా పలకరు కదా, అందులో రీసౌండ్ వచ్చిందనమాట. ఏం చేయాలో తెలియక పోనీ కనీసం 2 చేపలన్నా పడతాదేమో నీళ్ళలో అని చెప్పేసి వల విసిరాడు. వల విసిరితే అందులో 2 చేపలు పడ్డాయి. చేపను పట్టుకున్నాడు. పట్టుకోగానే మళ్ళీ ఇంకో చేప కనిపించింది. అతనికి నైపుణ్యత ఉంది కదా ఎలా పట్టుకోవాలో ఏంటో అనేది. మళ్ళీ ఇంకో చేపను కూడా పట్టుకున్నాడు. ఒక చేపను పట్టాడు కదా, ఇంకో చేప కూడా విలవిల్లాడిపోతుంది. అతను ఏమంటున్నాడంటే, మాకులాగే ఇవి కూడా 2 స్నేహితులేమో అని చెప్పేసి ఇంకో చేపను కూడా 2 చేపలను కూడా నీళ్ళలో వదిలేశాడు. చేపలు కూడా నీళ్ళలోకి వెళ్ళిపోయి సరదాగా తిరగడం మొదలుపెట్టాయి. 2 చేపలు కూడా ఎలా అయినాయి అంటే జలకన్యలా మారిపోయినాయి. రంగడు వాటిని చూసి బెదిరిపోయాడు, అయ్యి బాబోయ్ ఏంటిది, ఏం జరుగుతుంది ఇక్కడ? అప్పుడు జలకన్యలు అంటున్నాయి, రంగా భయపడకు, మేము జలకన్యలం, మేమిద్దరం అక్కా చెల్లెళ్ళం అన్నారు. ఇది జలకన్యలా అయితే ఏటి, నేను కొట్టుకుపోయి వచ్చి ఇక్కడ పడ్డాను, ఎక్కడున్నానో ఏటో నాకేమీ తెలియట్లేదు అన్నాడు ఆ జలకన్యలతోటి. నువ్వు ఇప్పుడే వెళ్ళొద్దు రంగా, మళ్ళీ తుఫాన్ వస్తుంది, తుఫాన్ వచ్చి తగ్గిన తర్వాత నువ్వు వెళ్ళదు గాని అని జలకన్యలు రంగడికి చెప్పారు. మళ్ళీ కొంచెం సేపు అయ్యాక ఆ జలకన్యలు 2 కూడా సముద్రంలోకి వెళ్ళిపోతూ చెప్పాయి, నువ్వేం కంగారు పడకు, 2 రోజుల్లో తిరిగి వచ్చి నీకు ఎలా వెళ్ళాలో ఏంటో అన్ని సలహాలు మేము చెప్తాం అని అన్నారు. ఆ ద్వీపంలో అతను ఒక్కడే ఉండిపోయాడు రంగడు. మనం ఒక్కడే ఉంటే ఎంత భయంగా ఉంటుంది మరి. అలాగే రంగడు కూడా భయపడ్డాడు. తనకి చాలా ఆకలేసింది. ఆ చుట్టుపక్కల ఏమన్నా ఉంటే దొరికిన పళ్ళు అవి తినేసేసి కూర్చున్నాడు. ఏమైందంటే ఒక తాబేలు ఒడ్డున బోర్లా పడి కనిపించింది. చూడడానికి చాలా పెద్దదిగా ఉంది. రంగడు దాని దగ్గరికి వెళ్ళి దాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. అయ్య బాబోయ్, సముద్రంలో ఇంత పెద్ద తాబేలు ఉంటాయా? జీవితంలో ఇంత పెద్ద తాబేలు నేను చూడలేదే అంటూ రంగడు దాని చుట్టూ తిరిగి దాన్ని తిరగడానికి ప్రయత్నించాడు. అది తిరగబడి ఉంది. అది చాలా బరువుగా ఉంది. రంగడు చాలా కష్టపడాల్సి వచ్చింది. మొత్తం మీద ఎలాగైతే కష్టపడి దాన్ని తిరిగేసి సముద్రంలోకి పంపించేశాడు.
ఆ తాబేల్ని. గడిచిపోయింది. మర్నాడు మళ్ళీ జలకన్యలిద్దరూ బయటకు వచ్చారు. ఇంకా తుఫాన్ తగ్గిపోయింది. నువ్వు తూర్పు వైపుకు వెళ్తే ఒక రోజంతా ప్రయాణం చేస్తే మీ ఇంటికి చేరుకుంటావు అని జలకన్యలు చెప్పారు. జలకన్యలకి మహత్యం ఉంది కదా. వాళ్ళు ఒక చేత్తో ఇలా అనేసరికల్లా పడవ నిండా బంగారము, అతనికి వెళ్ళడానికి అవకాశాన్ని కల్పించే ఒక పడవ ఒకటి తయారు చేయించారు. ఆ బంగారం చూడగానే ఎంతో ఆనందం వేసింది. కళ్ళు తిరిగిపోయినంత పని అయిందనమాట. ఇంత బంగారమా? నాకేనా? నీకే? నిన్న నువ్వు నీ మిత్రుడు తాబేలు రక్షించావంట కదా. అతను మా దగ్గరికి వచ్చి ఈ బంగారాన్ని ఇమ్మని చెప్పాడు. ఇదంతా నీదే రంగడు అంటూ వాళ్ళు అవన్నీ ఇచ్చారనమాట. రంగడు పడవెక్కి తూర్పు వైపుగా వెళ్ళడం మొదలుపెట్టాడు. ఒక వల్లో బంగారం అంతా కట్టుకుని ఇంటికి బయలుదేరాడు. అప్పటికి పద్మ, చిట్టి రంగోడి కోసం కన్నీరు మొన్నీరుగా ఏడుస్తూనే ఉన్నారు వాళ్ళిద్దరూ కూడా. నాన్న అంటూ చేయి పట్టుకుని ఏడ్చేసింది. కుటుంబంలో అందరూ కూడా తల్లి, తండ్రి అందరూ కూడా ఏడ్చేశారనమాట. పద్మ నా మొగుడేనా లేకపోతే ఏమైనా దెయ్యం వచ్చాడా అని కంగారు పడింది. అప్పుడు రంగడు అంటున్నాడు, నేను చెప్పింది వినవే పెళ్ళామా అంటున్నాడు. రంగడు ఏమైపోయాడా అని ఊరంతా అతను చనిపోయాడేమో అని అనుకున్నారు. కానీ అందరూ రంగని చూడడానికి వచ్చేసారు. అయితే మరి రంగడు తనొక్కటే ఆ బంగారాన్ని కాకుండా నలుగురికి పంచి చక్కగా అందరూ కలిసి తీసుకుని ఎంతో ఆనందంగా ఉన్నారు. జాలరులందరూ కూడా ఏకమై వాళ్ళ జీవితాన్ని సరిదిద్దుకున్నారు. అంత బంగారంతో వాళ్ళు చాలా చాలా మంచి పనులు చేశాడనమాట. రంగడు కూడా చాలా మంచివాడు వల్ల అందరికీ తలకాస్త పంచిపెట్టేశాడు. అందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ఒక చిన్న కథ చెప్పుకుందాం. అయితేని నారాయణపురం అనే ఊళ్ళో గోపాల్ అనే రైతున్నాడు. అతనికి 4 ఎడ్లున్నాయి. ఆ ఎద్దులను భూములు దున్నడానికి ఉపయోగిస్తూ ఉండేవాడు. దాని ద్వారానే గోపాల్ భార్య బిడ్డల్ని పోషిస్తూ ఉండేవాడు. ఏమయ్యా, ఇంకా ఈ ఎడ్లు ఎన్ని రోజులు భూమి దున్ని కష్టపడుతూ ఉంటావు చెప్పు. వీటితో వచ్చే లాభం ఏముంది? వీటిని నమ్మి మనము పట్నం పోయి ఏదన్నా అమ్మేసేసి పట్నం పోయి ఏమన్నా బతుకుదామయ్యా? ఏంటి ఈ పశువులు నమ్మి పట్నం పోయి బతుకుదామా? ఇవి మోజావాలే మనకు అన్నం పెడుతున్నాయే. అట్లాంటి ఆటని అమ్మాలా? అయినా ఉన్న ఊరిని విడిచి ఎక్కడ పోతావే? పోయి బతకాల్సిన అవసరం మనకేటుంది? అవి మనకు అన్నం పెట్టేది. పట్నం వెళ్తే పనిచేస్తే ఇంకా ఎక్కువ డబ్బులు వస్తాయి అనుకుంటున్నావా? 3 పూట్ల పనిచేసుకుని తినచ్చా? ఏంటో చెప్తావు నువ్వు కబుర్లు. ఈ జీవులు నమ్మడము కాదయ్యా. పట్నం పోయామనుకో పిల్లల్ని శుభ్రంగా చదివించుకోవచ్చు కదా. ప్రభుత్వ స్కూల్లో నీ చదివితే ఎంత బాగుంటుంది. మన పక్కింటి సీను గుర్తున్నాడా? ఆడెందుకు గుర్తులేడు? ఇక్కడ బతకడం సాతకాక గొడ్లన్నీ అమ్మేసుకుని ఇల్లు మొత్తం ఖాళీ చేసి వేరే దేశానికి పోయినాడు. అన్నీ కూడా అమ్మేశాడు. పట్నం పోయి శుభ్రంగా బతుకుతున్నారు. ప్రైవేట్ స్కూల్లో చదువుతున్నాడంట. కూడా పిల్లల్ని చదివించినట్టయితే వాళ్ళు బోల్డంత ప్రయోజకులు అవుతారు కదా. అప్పుడు అతను అంటున్నాడు, నేను ఎక్కడికి వెళ్ళను, ఇక్కడే ఉంటాను, ఈ భూమినే నమ్ముకున్నాను అంటున్నాడు. ఈ మనిషికి ఎట్టా బుద్ధి వస్తుంది ఏంటో అని పద్మ పట్నం వెళ్ళిపోదామని అడుగుతూ ఉంటుంది. గోపాలుడు మాత్రం ఏ విషయం దాటేస్తూ ఉంటాడు. అలా కొన్ని రోజులు గడిచిపోయినాయి. వర్షాలు సరిగా కురవలేదు. వ్యవసాయం చేయడం మానేశారు. దాంతో గోపాలుడికి పొలం దున్నడానికి ఎవరూ కూడా పిలవట్లేదు. గోపాల అన్న వాళ్ళ ఇంట్లో గోపాలుడు బయటకు వచ్చాడు. మొన్న మామ ఏంటి సంగతి అని అడిగాడు. ఎట్టా ఏం లేదు, కొత్తగా పొలంలో నీళ్ళ కోసం అని చెప్పి బావి తవ్వుతున్నాను. పొలంలో కాస్త బావి తవ్వడానికి కొంచెం సహాయం చేయరా నాకు అన్నాడు వాళ్ళ మామ. అలా అనేసరికి గబగబా సరే ఏదో పని దొరికిందిలే అనుకుని పొలంలో పనిచేయడానికి బయలుదేరి వెళ్ళాడు. ఎడ్ల 2 తీసుకుని వేరే పొలంలోకి వెళ్ళి పొలం తినడంతో ఆ పనిలో నిమగ్నం అయిపోయాడు. ఏంటి ఎక్కడికి వెళ్ళిపోయావని మొగుడిని తిట్టింది. ఏం లేదే, మా మావయ్యని కొంచెం పొలం దున్నమంటే వెళ్ళాను. అక్కడికంటే పొద్దంతా పనిచేస్తే ₹1 డబ్బులు కూడా ఇవ్వను, మావకి ఎందుకు సహాయం చేయాలి నువ్వు అని అడిగింది. అదే వేరే మాట తప్పే మనిషి కాదు, చేతికి డబ్బులు రాగానే నాకు ఇస్తానని చెప్పినాడు. మీకు ఏమీ ఇబ్బంది ఏం పెట్టలేవే అన్నాడు. వర్షాలు పడక సాగు చేస్తున్న పొలం అంతా కూడా ఎండిపోయింది. అలా 1 సంవత్సరం గడిచిపోతే పచ్చదనం లేకుండా చెట్లన్నీ ఎండిపోయినాయి. పడేటప్పుడు భూమి తడయ్యేటప్పుడు ఎట్లాగా ఉంటే గొడ్డు గోదు అమ్ముకోవాల్సిందే కదా. మరి చాలామంది రైతులు భూములు నమ్మేసుకుని వేరే ఊళ్ళకి వెళ్ళిపోతున్నారు.
మరి అంటూ తన బాధ తను చెప్పుకుంటుంది. కూడా అదే ఆలోచిస్తున్నాడు. వచ్చిన పొలంలో దున్నేసరికి నీళ్లు లేక అవి కూడా మొక్కలొచ్చి ఎండిపోయినాయి. పిల్లలు పద్మ దగ్గర ఏడుతున్నారు. అమ్మ ఆకలిస్తుంది, ఏమైనా పెట్టవే. నా దగ్గరకు వచ్చి ఏడితే మీకు సుఖమేంటి, నా అన్నెళ్ళు అడగండి ఏమైనా పెడతాడేమో అని చెప్పిందనమాట. కనీసం పశువులు పెట్టడానికి కూడా గడ్డి కూడా పెట్టలేకపోతున్నాను, ఇంట్లో పెళ్ళాం పిల్లల్ని పోషించుకోలేకపోతున్నాను, ఏం చేయాలరా దేవుడా అంటూ పశువులను అమ్మేద్దాం అనుకుని వాటికి తాళ్ళు విప్పాడు గోపాలుడు. ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు పశువులను తీసుకుని అంటే, ఏముంది ఇంక మన తినడానికి తిండి కూడా లేకపోతే ఈ పశువులను అమ్మేసేద్దామని అనుకుని వెళ్తున్నాను అని చెప్తాడనమాట గోపాలుడు. అంతలో తీసుకెళ్ళి పశువులను అమ్మడానికి వెళ్తే వాళ్ళు చాలా తక్కువ ధరకి అడుగుతారు. అడిగితే అప్పుడు గోపాలుడు అంటాడు, కనీసం 50,000 ఇవ్వండి అయ్యా, వర్షాలు లేక పంటలు లేక మేము చాలా ఇబ్బంది పడిపోతున్నాము అనేసరికి, వీటిని ఎంతో నేను ప్రేమగా పెంచుకున్నానయ్యా, డబ్బులు లేక వీటిని అమ్మాల్సి వస్తుందని చెప్పి చాలా బాధపడ్డాడు గోపాల్. ఒక వ్యక్తి ఒక ముసలావుని తీసుకొచ్చి అక్కడ అమ్మడానికి పెడితే గోపాల్ చూశాడు. ఏంటయ్యా ఏంటంటే, ఇది ముసలావు అయిపోయింది, పాలు కూడా ఇవ్వట్లేదు అంటే గోపాల్ అన్నాడు, నేను ఈ ఆవుని నేను తీసుకెళ్తాను అన్నాడు. 4 ఎడ్లను తీసుకెళ్ళిన మొగుడు ఒక ముసలావుని తీసుకుని వస్తుంటే పద్మ విడిచిపడింది. అదేమిటి 4 ఎద్దులను తీసుకెళ్ళావు, ఒక ఆవును తీసుకొచ్చావేంటి, ఆ ఎద్దులు ఏమైనా ఏం చేసినావేంటి అని అడిగింది. 4 ఎడ్లు వెళ్ళిపోయాక ఆ స్థానంలో ఒక ముసలి ఆవు వచ్చింది అక్కడికి. గోపాల్కి ఎంతో ప్రేమ కదా, దాన్ని కూడా ఎంతో బాగా చూసుకుంటుంది. ముసలావు కళ్ళంట నీళ్లు కార్చింది. ఎందుకంటే దాన్ని ఒక కటికడికి అమ్మేద్దాం అనుకున్నాడు కదా, కానీ గోపాల్ తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పెట్టి దాన్ని ఎంతో జాగ్రత్తగా ముద్దుగా పెంచుకుంటున్నాడు. దాన్ని తెచ్చిన డబ్బులన్నీ అయిపోయినాయి, ఏమీ లేవు, తినడానికి కూడా తిండి కూడా లేదు. ఆవు చాలా బాధపడుతుంది. అయ్యో అనవసరంగా నన్ను తెచ్చుకున్నాడు, నా వల్ల కూడా ఉపయోగం లేదా అని బాధపడుతూ కన్నీరు మున్నీరుగా ఏడుస్తుంది. ఆవు కూడా భగవంతుడు ప్రార్థించగానే ఆ నిమిషంలో ఆవు పేడేసింది. పేడేసినప్పుడు దాంట్లోంచి ఒక బంగారు నాణెం బయటకు వచ్చింది. భార్య పద్మ చూసింది. అబ్బో ఏమండా అని పిలిచింది. ఏమిటే అంటే, ఆవు పేడలో ఒక బంగారు నాణెం వచ్చిందండి అని చెప్పింది. భార్య చూస్తూ ప్రతిరోజు కూడా ఆవు పేడలో ఒక్కొక్క బంగారు నాణెం దొరుకుతుందన్నమాట. మీరు చాలా మంచి పని చేశారు ఈ ఆవును కొని అని భార్య చాలా సంతోషపడింది. ఆ రోజు నుంచి గోపాలుడు కూడా ఆ నాణాలన్నీ తీసుకుని బజారుకి వెళ్ళి అమ్ముకొని చక్కగా గోమాతను పూజ చేసి చేయడం వల్ల అతనికి కష్టాలన్నీ తీరిపోయి ఒక ఆవు వల్ల గొప్ప ధనవంతుడైపోయాడు. ఒక ముసలి ఆవుని చావు నుండి కాపాడి కటుకవాడి నుండి కాపాడడం వల్ల అతనికి ఎంత మంచి పని అయిందో చూసారా. తెలుగువారి దీపకాంతికి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి, కామెంట్ రూపంలో పెట్టండి మరి.